హలో అండి, అందరికీ వెల్కమ్ టు సుహాస్ క్యూజిన్. బయట చూడండి ఎంత రెయినీగా ఉందో. మాకైతే 2 డేస్ నుంచి వర్షాలేనండి ఇక్కడ. నేను ఈరోజు అయితే టొమాటో రసం ప్రిపేర్ చేశాను. దీనికి కాంబినేషన్గా ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను. దానికోసం మనం పొటాటోస్ని ఇలా వెర్టికల్గా కట్ చేసుకోవాలండి. వాటర్లో వేసి మంచినీరు వచ్చేంత వరకు కడుక్కోవాలి. 3-4 టైమ్స్ నిలువుగా కట్ చేయాలండి బంగాళదుంపల్ని మనం. ఇప్పుడు ఏంటంటే అది మరుగుతూ ఉన్న వాటర్లో మనం ఆ బంగాళదుంపలు వేయాలండి. కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి ఆ వాటర్లో సాల్ట్ యాడ్ చేసి అందులో బంగాళదుంప కట్ చేసిన స్టిక్స్లా కట్ చేసిన బంగాళదుంపలు వేయాలండి. అవి మనకి మధ్యలోకి మనం ఇలా పట్టుకుంటే విరిగేటట్టుగా బాయిల్ అయితే సరిపోతుందండి, ఎక్కువగా అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఆ రకంగా మనం కొంచెం బ్రేక్ చేస్తే విరిగేటట్టుగా ఉంటే సరిపోతుందండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలండి. జస్ట్ ఒక 5 మినిట్స్ అండి, అంతే, వేడిపోయేంత వరకు. నెక్స్ట్ మనం ఒక బౌల్లో తీసుకోవాలండి. ఆ స్టిక్స్ని బౌల్లోకి తీసుకొని ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసి మనం దానికి డస్టింగ్ చేసుకోవాలి. టూ ఆర్ 3 స్పూన్స్ వేయాలండి కార్న్ఫ్లోర్. నేనైతే 2 తీసుకున్నాను బంగాళదుంపలు పెద్దవి. మీరు ఎలా తీసుకుంటే దానికి తగ్గట్టుగా వేసుకోండి. కార్న్ఫ్లోర్ని వేసుకొని ఇలా ఒక బౌల్లో వేసి షేక్ చేస్తూ కలపాలండి. గట్టిగా ప్రెస్ చేసి కలపకూడదు. అలా చేయడం వల్ల ఏంటంటే ఈ ముక్కలు అనేవి మ్యాష్ అయ్యి ముద్దలా అయిపోతాయండి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మీరు కలుపుకోండి. ఈ విధంగా మనం ఈ పీసెస్ని అన్నిటినీ డస్టింగ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ ఎక్స్ట్రా ఉన్న పిండిని బౌల్లోనే వదిలేయాలి. ఈ పిండి వల్ల ఏంటంటే ఎక్స్ట్రాగా అది ఆయిల్ అనేది మనకి మొత్తం అంతా కలర్ మారిపోద్దండి. పిండిగా అయిపోద్ది ఆయిల్ అంతాను. సో మనం ఇలా సెపరేట్ చేసేసుకోవాలి ఈ పీసెస్ అన్నిటినీ. ఇలా మనం సపరేట్ చేసేయాలండి. పిండిని అందులోనే వదిలేయాలి. ఇప్పుడు దీనికోసం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మరుగుతున్న ఆయిల్లో ఈ స్టిక్స్ని తీసుకెళ్ళి వేసేయాలండి. మీడియంలోనే ఉండాలండి ఫ్లేము, హై ఫ్లేము వద్దు, అలానే లో ఫ్లేమ్ కూడా పెట్టకూడదు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక టిష్యూ వేసుకొని దానిలో తీసేసుకోనండి. అవి నెక్స్ట్ ఈ ఫ్రై అయిన వాటిని మళ్ళీ అదే ఆయిల్లో మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఎక్కువ క్రిస్పీనెస్ కోసం మనం ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నాము. ఇప్పుడు ఈ వీటిని ఒక బౌల్లో తీసుకోవాలండి. తీసుకొని ఇందులోకి కారం, ఉప్పు మనకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకోవాలండి. నేనైతే కారం వేస్తున్నాను ఇక్కడ. మన టేస్ట్కి తగ్గట్టు మనం తినే కారాన్ని బట్టి, ఉప్పును బట్టి. నెక్స్ట్ సాల్ట్ అండి, ఇది సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. నెక్స్ట్ పెప్పర్ పౌడర్ అండి, ఇది మిరియాల పొడి, ఇది కూడా వేసుకోవాలి. మీ దగ్గర చాట్ మసాలా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే గరం మసాలా ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఈ 3 యాడ్ చేశాను, సాల్ట్, కారం, మిరియాల పొడి వేసుకొని మనం నీట్గా కలుపుకోవడమేనండి. ఈ విధంగా మనకు ఫ్రై అయి ఉంటాయి. ఇవి సౌండ్ చూస్తారా ఎలా వస్తుందో, అబ్జర్వ్ చేస్తున్నారు ఎంత క్రిస్పీగా వేగాయి అనేది మీకు తెలుస్తుంది.